ఇప్పటి వరకు భారత ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన ఒకే ఒక్క తెలుగువాడు. చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను అనుభవించిన ఒక మామూలు మనిషి. కష్టపడడం మాత్రమే అతని ముఖ్య లక్ష్యం. ఆ కష్టానికి ప్రతిఫలం ఆశించడం కూడా తెలియని మహానుభావుడు. ఇంతకీ నేను ఎవరి గురించి చెప్పబోతున్నానో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. పాములపర్తి వెంకట నరసింహారావు. తనని అందరూ పివి నరసింహారావు గారు అని పిలుస్తారు. తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న రుక్నాబాయి సీతారామరావు దంపతులకు పివి గారు జన్మించారు. తర్వాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు ఆయనను దత్త తీసుకోవడంతో అప్పటి నుండి పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు. 1938లోనే హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందే మాతరం గేయాన్ని పాడాడు. దీంతో తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆయనను బహిష్కరించారు. దాంతో ఓ మిత్రుడి సహాయంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి నాగపూర్లో ఆ మిత్రుడి ఇంట్లోనే ఉంటూ 1940 నుండి 1944 వరకు ఎల్ఎల్బి చదివాడు. నరసింహారావు తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి కాకతీయ పత్రిక నడిపి అందులో జయ అనే మారుపేరుతో 1950 ప్రాంతంలో వ్రాసేవాడు. బహుభాషలు నేర్పి ప్రయోగించాడు. 1957లో మంతని నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం, దాని ద్వారా పివి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా 4 సార్లు శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1962లో మొదటిసారి మంత్రి అయ్యాడు. 1962 నుండి 1964 వరకు న్యాయ సమాచార శాఖ మంత్రిగాను, 1964 నుండి 67 వరకు న్యాయ దేవాదాయ శాఖ మంత్రిగాను, 1967లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగాను, 1968 నుంచి 71 వరకు న్యాయ సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించాడు. 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి పదవిని సాధించి పెట్టాయి అతనిలోని మంచితనం, అతను ప్రజలకు చేసే మంచి కార్యక్రమాలు. పీఠం ఎక్కగానే పార్టీలో అసమ్మతి తలెత్తింది. ఈ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ, హైదరాబాద్ల మధ్య తిరగడంతో సరిపోయేది అతనికి. ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే హైదరాబాద్లో కంటే ఢిల్లీలోనే ఎక్కువ వీలు కుదిరేదని ఒక రాజకీయ పరిశీలకుడు వ్యాఖ్యానించాడు. ఆ సమయంలోనే ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆందోళన చెందిన కోస్తా, రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ జై ఆంధ్ర ఉద్యమం చేపట్టారు. పివి నరసింహారావు గారిని తెలంగాణ నాయకుల పక్షపాతిగా ఆంధ్ర, రాయలసీమ నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రులలో చాలామంది రాజీనామా కూడా చేశారు. రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో 1973 జనవరి 8న కొత్త మంత్రులను తీసుకుని పివి గారు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశాడు. అయితే పార్టీ అధిష్టానం ఆలోచన పూర్తిగా భిన్నంగా ఉంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన మరునాడే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి శాసనసభను సుప్త చేతనావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలనను విధించింది. ఆ విధంగా పివి ముఖ్యమంత్రిత్వం ముగిసింది. శాసనసభ సభ్యుడిగా 1977 వరకు ఆయన కొనసాగిన రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా పక్కన పెట్టబడ్డాడు. 1972లో పివి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ ఎన్నికల్లో 70% వెనుకబడిన వారికిచ్చి చరిత్ర సృష్టించారు. ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది. 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయకుండానే దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేకుండా పోయారు. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పివి అందరికీ ఆమోదయోగ్యుడిగా కనబడ్డాడు. దాదాపుగా వానప్రస్థం నుండి తిరిగి వచ్చి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుండి గంగుల ప్రతాపరెడ్డిచే రాజీనామా చేయించి అక్కడి ఉప ఎన్నికలలో గెలిచి పివి లోక్సభలో అడుగుపెట్టాడు. సాటి తెలుగువాడు ప్రధాని అవుతున్నాడని నంద్యాల పార్లమెంటు సీటుకు జరిగిన ఉప ఎన్నికలలో ఎన్టీ రామారావు గారు ఆయనపై తెలుగుదేశం అభ్యర్థిని పోటీలో పెట్టలేదు. అయితే ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి అది చాలా క్లిష్టమైన సమయం. బహుభాషా పండితుడు పివి గారు. పివి గారు తెలుగుతో సహా 17 భాషలలో ధారాళంగా మాట్లాడగలిగిన ప్రజ్ఞ ఆయనది. 1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్లో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రోను అబ్బురపరిచారు. పివి నరసింహారావు గారు
చాలా నిరాడంబరుడు, తన పిల్లలను కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి దూరంగా ఉంచిన నిజాయితీపరుడు. అధికారాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడానికి ఎప్పుడూ అంగీకరించేవారు కాదట. అలాంటి వ్యక్తి చివరి దశలో కోర్టుల చుట్టూ తిరగడానికి, ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది అని కొంతమంది చెబుతూ ఉంటారు. ఆయనకు ఆ గతి పట్టడానికి కారణం ఉత్తరాది లాబీ. కానీ ఎన్ని కష్టాలొచ్చినా తుది వరకు నిండు కుండలా ఉన్నారాయన. పివి గారు చివరి రోజుల్లో ఉండగా పివి గారిని ఒక వ్యక్తి కలిశారట. మాటల మధ్యలో మీ మీద పుస్తకం రాయబోతున్నాను అని ఆ వ్యక్తి అన్నారట. అందుకు పివి గారు, నువ్వన్నా రాయవయ్యా, నా గురించి జనానికి నిజం తెలుస్తుంది అని నీరసంగా నవ్వి అన్నారట అతనితో. వీటితో పాటు పివి నరసింహారావు గారిపై విమర్శలు కూడా ఉన్నాయి. 1994లో లోక్సభలో అవిశ్వాస తీర్మాన గమనం నుండి తన మైనారిటీ ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి వక్ర మార్గాలను అనుసరించారని విమర్శలు ఉన్నాయి అతనిపైన. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో రామమందిర వివాదం, బాబ్రీ మసీదును కూలగొట్టిన సంఘటన ఆయన 5 ఏళ్ల పాలనలో జరగడం వల్ల అత్యంత పెద్ద సంఘటన అది. ఆ టైంలో దాన్ని కాపాడలేకపోవడం ఆయన వైఫల్యాల్లో అతి పెద్దది అంటూ ఉంటారు. ఆయన కుటుంబ సభ్యుడిపై అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. సాధువులకు, బాబాలకు ఆయన సన్నిహితంగా ఉండేవాడని. నిజానికి ఇది చాలా తప్పు అభిప్రాయం. ఆయన ప్రధానమంత్రి పదవిలో ఉండగా ఎన్నడూ ఎప్పుడు ఎవరిని దగ్గరికి చేరనివ్వలేదు. ఎందుకంటే ఆయన పదవిని, ఆయన సాన్నిహిత్యాన్ని అడ్డు పెట్టుకుని లబ్ధి పొందుతారని ఆయన భయం. అయితే ఎవరిని నొప్పించే స్వభావం కానందువల్ల ఆయన పేరు వాడుకోవడం వల్ల ఆ అభిప్రాయం ఏర్పడింది. అంటే కొంతమంది ఆయన పేరును వాడుకొని చెడు పనులు చేశారు అని కొంతమంది చెబుతూ ఉంటారు. ఇక చివరిగా డిసెంబర్ 23, 2004వ సంవత్సరంలో అతనికి 83 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఢిల్లీలో అతను మరణించారు. మీరు నిజంగా తెలుగు వాళ్ళే అయితే మన తెలుగువాడి విజయం గురించి నలుగురికి ఈ సమాచారం తెలిసేలా అన్ని సోషల్ నెట్వర్క్స్లోనూ ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి ఈ వీడియో కింద మీ విలువైన కామెంట్ని పోస్ట్ చేయండి. మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.